ఏపీకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏపీకి సంబంధించినటువంటి ఎండల తీవ్రతకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ జార్జ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. జార్జ్, ఒకవైపు అత్యంత గరిష్టంగా ఎండలు, మరొక వైపు వేడిగాలులు, ఉక్కపోతతో ఏపీ ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మే నెల 25 నుంచి రోహిణి కార్తీ ప్రారంభం అవుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఈ ఉష్ణోగ్రతలంతా క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా 43 నుంచి 45 వరకు ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇవి క్రమంగా పెరుగుతూ దాదాపుగా 47 వరకు కూడా ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక నెల్లూరు, కొమ్మిపాడులో అత్యధికంగా ఉష్ణోగ్రతలు అవి 44 డిగ్రీల వరకు కూడా నమోదైన నేపథ్యంలో చాలా చోట్ల ప్రాంతాల్లో ఇవి క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సైతం కూడా చెబుతూ ఉంది. అవసరమైతే తప్పించి ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు అత్యవసరమైతే తప్పించి మినహాయించి ఎవరు కూడా ఈ ఎండల్లో తిరగకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ఎండల తీవ్రత అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత అలాగే వడగాళ్ల ప్రభావంతో ఆరోగ్యం మీద ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలెవరూ కూడా సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల పట్ల కూడా చాలా కేర్ తీసుకోవాలనేది కూడా వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఈ ఉష్ణోగ్రతలు దాదాపుగా వారం రోజుల వరకు కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాయలసీమ ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రతలు అనేవి అత్యధికంగా నమోదవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇవి 45 నుంచి 47 డిగ్రీల వరకు కూడా ఆయా ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతాల్లో నమోదవడానికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఇక ఈ కోస్తాంధ్ర అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవడానికి ఛాన్స్ ఉందని చెప్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఇటు నైరుతి రుతుపవనాలు సైతం కూడా అండమాన్ వచ్చిన నేపథ్యంలో 2-3 రోజుల్లో సైతం కూడా కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఆ తర్వాత 28వ తేదీ నాటికి ఏపీలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఆ రుతుపవనాలు ప్రవేశిస్తే మాత్రం ఈ ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం చూసుకున్నట్లయితే కనుక విభిన్న వాతావరణం అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక సాయంత్రం సమయంలో వడగాలులతో కూడిన వర్షం పడుతూ ఉంది. అలాగే భీకరమైన గాలులతో కూడిన చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి. ఇదే పరిస్థితి అయితే కొన్ని జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు అనేటువంటి విజయనగరం అలాగే పార్వతీపురం, మన్యం, అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లాలు, ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ వారం రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు అనేవి గరిష్టంగా అంతకంతకు పెరుగుతాయి. కాబట్టి ప్రజలంతా సాధ్యమైనంత వరకు బయటికి రాకుండా ఈ వేసవి తాపాన్ని నుంచి తమను తామే కాపాడుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా బయటకు వచ్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం, క్యాప్ పెట్టుకోవడం, స్కార్ఫ్ కట్టుకోవడం, అలాగే గొడుగులు తీసుకువెళ్లడం లాంటివి మర్చిపోవద్దంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఎలినో ప్రభావం సైతం కూడా పడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉష్ణోగ్రతలు ఇటు ఉత్తరాది నుంచి వీచే వేడిగాలుల ప్రభావంతో పాటు ఎక్కువగా ఈ ఉత్తరాది నుంచి వీచే వేడిగాలుల ప్రభావంతో ఈ టెంపరేచర్లు అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెబుతూ ఉంది. కాబట్టి ఈ వారం రోజుల పాటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అంటే ప్రభుత్వ పరంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే రోజువారీ ఉపాధి కూలీలు ఉంటారు, అలాగే బస్ స్టాండ్స్ లో నిల్చునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాటి పరంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పటికే 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ కూడా ఉంటుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక 43 నుంచి 45కు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న క్రమంలో ఆయా పనులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే వారికి అంటే ఆ పని టైమింగ్స్ ని సైతం కూడా చేంజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఉదయం 8 గంటల లేదా 7 గంటల నుంచి 10 గంటల లోపే ఆ పనులన్నీ కూడా ఉపాధి హామీ పనులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూలీలకు సంబంధించిన పనులన్నింటి కూడా టైంని సైతం కూడా కుదిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని
చేయాలని ఎప్పటికప్పుడే ఈ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని మండలాల్లో ఈ వడగాలులు ఉంటూ ఉన్నాయి, అలాగే ఎంత ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి, ఎక్కడెక్కడ తీవ్ర వడగాలులు ఉంటాయనేది ఎప్పటికప్పుడే ప్రభుత్వం సైతం కూడా ప్రజలకు ఈ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా చెబుతూ ఉంది. ఏ మండలాల్లో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉంది. ఇప్పటికే 44 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు ఉంటాయి. అలాగే 28కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వడగాళ్ళు వీచే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడే ప్రజలకు సమాచారాన్ని అయితే చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలని ప్రభుత్వం తరపున కూడా చెబుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.